హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది. వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మనం పరిశీలిస్తే ముందుగా పురపాలక శాఖలో కేడర్ కిరికిరి. మున్సిపల్ డిపార్ట్మెంట్లో మున్సిపల్ కమిషనర్లకు సంబంధించి ప్రమోషన్స్ విషయంలో మరి గందరగోళం నెలకొందంటూ ఒక వార్త రావడం జరిగింది. జిహెచ్ఎంసీలో అదనపు కమిషనర్ల కుదింపుతో సమస్య. మున్సిపల్ కార్పొరేషన్లలో ఐఏఎస్లు కింది కేడరే తిష్ట వేసింది. మరి సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లకు మొండి చేయి. సర్కార్ తీరుపై అధికారుల అసహనం. సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ల తర్వాత ప్రమోషన్స్కు వారికి అడ్డంకిలు ఏర్పడ్డాయని ఈ వార్త యొక్క సారాంశం. పురపాలక శాఖలో కేడర్ కిరికిరి నడుస్తుంది. ఒక పక్క జిహెచ్ఎంసీలో అదనపు కమిషనర్లకు కుదించగా మరోపక్క పురపాలక శాఖలో మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన కమిషనర్ పోస్టులలో ఐఏఎస్ అధికారులు క్రింది స్థాయి కేడర్ తిష్టవేశారు. జిహెచ్ఎంసీలో ఉండనివ్వడం లేదు, సిడిఎంఏలో పోస్టింగ్ ఇవ్వడం లేదు. దీంతో కొంతమంది సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లకు సైతం కేడర్కు తగ్గ పోస్ట్ ఇవ్వడం లేదని అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుందంటే, ఇక్కడ సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్లకు వారికి కేడర్కు తగ్గ పోస్టింగ్ ఇవ్వడం లేదు. అంతేకాకుండా వారికి తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ అనేది లేకుండానే వారు రిటైర్మెంట్ అవుతున్నారని 2 days బ్యాక్ వేరే పేపర్లో న్యూస్ వచ్చింది. మళ్ళీ ఈరోజు కూడా దిశ పేపర్లో న్యూస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇక పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 7 ప్రమోషన్లు. ఫినాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 7 అధికారులకు ప్రమోషన్లకు ఆర్థిక శాఖ మంగళవారం క్లియరెన్స్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక 19 మంది ఏఎంసీలకు పోస్టింగ్. జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఉత్తర్వులు. జిహెచ్ఎంసీ పరిధిలో సూపరింటెండెంట్లుగా పనిచేస్తూ ఇటీవలే అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్లుగా పదోన్నతి పొందిన 19 మంది అధికారులకు పోస్టింగ్ ఇస్తూ కమిషనర్ ఆర్వి కర్ణన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక ఉద్యోగుల సమస్యలపై అక్టోబర్ 12న చలో హైదరాబాద్ ప్రకటించిన ఉద్యోగుల జేఏసీ. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు గెజిటెడ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లక్షలాది మంది ఉద్యోగులతో అక్టోబర్ 12న చలో హైదరాబాద్ నిర్వహిస్తామని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు ప్రకటించారు. 1వ తేదీ నుంచి హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్లో ఉద్యోగులతో పాత పెన్షన్ సాధన సదస్సు నిర్వహిస్తున్నామని జేఏసీ నేతలు ప్రకటించారు. సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు. ఇక ఓయూ ప్రశ్నిస్తోంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం 2003లో నిరుద్యోగుల అండతో అధికారంలోకి వచ్చి మరి నిరుద్యోగ సమస్యలను పట్టించుకోవడం లేదని మరి ఇక్కడ ఒక రాజేష్ నాయక్ నేతృత్వంలో ఒక ఆర్టికల్ ఇవ్వడం జరిగింది నమస్తే తెలంగాణ పేపర్లో. విద్యార్థులు ఎక్కువ పెడుతున్న ప్రశ్నలన్నీ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ, మెగా డిఎస్సి ఎప్పుడు, గ్రూప్ 1 గ్రూప్ 2 కొలువుల భర్తీ ఎప్పుడు, 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడ, నిరుద్యోగ భృతి ఎక్కడ, విద్యార్థినులకు స్కూటీలు ఏవి, పెండింగ్ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ ఎక్కడ, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఏవి, 10వ తరగతి పూర్తి చేసిన వారికి 10,000, ఇంటర్ వారికి 20, డిగ్రీ 50,000, పీజీకి 1,00,000, పిహెచ్డీకి 5 లక్షలు ఎక్కడ, ఫ్రీ వైఫై ఎక్కడ, యూనివర్సిటీల్లో అధ్యాపక నియామకాలు ఎప్పుడు, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ ఎప్పుడు, సివిల్స్ కోచింగ్ ఎక్కడ, మెస్ బకాయిల మాఫీ ఎప్పుడు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఎక్కడ, ఉద్యమకారుల కుటుంబాలకు 400 గజాల భూమి ఏది, వారికి ఉద్యోగం 25,000 పెన్షన్ ఎక్కడ, విద్యాశాఖ మీద రివ్యూ ఎప్పుడు అంటూ కొన్ని క్వశ్చన్స్ సంధించడం జరిగింది. ఒక ఆర్టికల్ ఓయూ ప్రశ్నిస్తుంది ప్రభుత్వాన్ని అని ఒక ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక అమెజాన్లో కొలువుల జాతర. పండుగ సీజన్లో 1.5 లక్షల జాబ్స్ భర్తీకి 400 పైగా నగరాల్లో రిక్రూట్మెంట్. వరంగల్, గుంటూరు, రాజమండ్రి తదితర నగరాల్లోనూ ఉద్యోగ అవకాశాలు. పండుగ సీజన్లో ఆర్డర్స్ బాగా ఉంటాయి కాబట్టి పెద్ద మొత్తంలో దాదాపు 1.5 లక్షలకు పైగా మరి అపాయింట్మెంట్స్కు అమెజాన్ నిర్ణయం తీసుకుందంటూ ఇక్కడ డెలివరీ బాయ్స్ కానీ ఇతరత్ర ఉద్యోగాలకు సంబంధించి కొలువుల జాతర 1.5 లక్షల జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి
అక్కడ నిర్ణయం తీసుకుందంటూ వార్త రావడం జరిగింది. ఇక ఏ పరీక్ష ఎప్పుడు యూపీఎస్సీ 2026 క్యాలెండర్కి సంబంధించిన న్యూస్ ఇది. మొత్తానికి ఏ ఎగ్జామ్ ఏ డేట్లో ఉందనేది ఒకసారి ఇది స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్, లేదా ఈనాడు పేపర్లో రావడం జరిగింది, తీసుకోండి. ఎందుకంటే సివిల్స్ మెయిన్స్ ఆగస్టు 21 నుంచి 5 రోజులు. ఇక ఈ విధంగా మొత్తం యూపీఎస్సీ ఆధ్వర్యంలో 2026లో జరిగే ఎగ్జామ్స్ సంబంధించి క్యాలెండర్ మొత్తము అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక రైట్స్లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్లు రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్లో 30 సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులను ప్రకటించింది. ఒప్పంద ప్రాతిపదికన ఏడాది కాలానికి భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ అర్హతలు ఏంటంటే సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా, ప్రొడక్షన్ మెటీరియల్ టెస్టింగ్, ఫీల్డ్ క్వాలిటీ ఇన్స్పెక్షన్, క్వాలిటీ వివిధ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి వివిధ కోర్సులు ఉన్నవారు అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్టయితే సింగరేణికి సువర్ణ అవకాశం. దేవదుర్గ్లో బంగారం రాగి గనుల అన్వేషణకు అనుమతి దక్కించుకున్న సంస్థ. కీలక ఖనిజ అన్వేషణలో సింగరేణికి సువర్ణ అవకాశం దక్కింది. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ్లో బంగారము మరియు రాగి గనుల అన్వేషణకు లైసెన్సును సొంతం చేసుకుంది. మంగళవారం దీనికి సంబంధించిన వేలంలో L1గా నిలవడం జరిగింది. ఇక ఐసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం. రాష్ట్రంలో MBA MCA సీట్ల భర్తీకి బుధవారం నుంచి ఐసెట్ కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి ఈ నెల 20వ తేదీ నుంచి 28 వరకు ధ్రువపత్రాల పరిశీలన కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇక ఉద్యోగుల డిమాండ్ల సాధనకు ఉద్యమం. ఉద్యోగులు తమ యొక్క డిమాండ్ల సాధన కోసం ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ఇక్కడ వార్త రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరిస్తుందని ఏడాదిన్నరగా ఎదురు చూసినప్పటికీ కమిటీలతో కాలం వెల్లదీస్తుందని తెలంగాణ ఉద్యోగ ఐకాస నేతలు విమర్శించారు. ఇక 63 డిమాండ్ల సాధనకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. సెప్టెంబర్ 1న హైదరాబాద్ తెలుగు లలిత కళాతోరణంలో పాత పెన్షన్ సాధన సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఇక 6,000 మంది విద్యార్థుల వీసాలు రద్దు. నిబంధనల ఉల్లంఘనతో అమెరికా నిర్ణయం. అమెరికాలో నిబంధనలు ఉల్లంఘించిన విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా 6,000 మంది అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను ఆ దేశం రద్దు చేసింది. విదేశాంగ శాఖ ఈ విషయాన్ని వెల్లడించినట్టు BBC కథనం తెలిపింది. వీరిలో 4,000 మంది దేశ చట్టాలను ఉల్లంఘించడం కారణంగా రద్దు చేయడం జరిగింది. ఇక UG కోర్సుల కౌన్సిలింగ్ ప్రారంభం. 2025-26 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, PV నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయంలో UG కోర్సులకు ప్రవేశాలకు మొదటి దశ కౌన్సిలింగ్ ప్రారంభమైంది. రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరుగుతున్న ఈ కౌన్సిలింగ్కు PJTU రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఇక CPS ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మద్దతు. CPS విధానం రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ CPS ఉద్యోగుల సంఘం TGCPS EU ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించినటువంటి CPS ఉద్యోగుల ఆత్మగౌరవ సభకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని పేర్కొన్నారు. ఇక అంగన్వాడీ సేవల్లో తెలంగాణ టాప్. 74% లబ్ధిదారులకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ వెల్లడించిన కేంద్ర పోషణ్ ట్రాకర్ యాప్. అంగన్వాడీ సేవల్లో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. కేంద్ర పోషణ్ ట్రాకర్ యాప్లో ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ ద్వారా 74% లబ్ధిదారులకు టేక్ హోమ్ రేషన్ పంపిణీ జరుగుతున్నట్టు వెల్లడైంది. రాష్ట్రంలో మొత్తం 18 లక్షల మంది లబ్ధిదారులకు FRS విధానం ద్వారా పోషకాహారం నేరుగా చేరుతుంది. తొలి 4 స్థానాల్లో కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి లక్షద్వీప్, అండమాన్, ఢిల్లీ, పుదుచ్చేరిలు ఉండగా రాష్ట్రాల కేటగిరీలో తెలంగాణ మొదటి స్థానంలో ట్రాకర్లో ఉన్నదని కేంద్రం పేర్కొంది. ఇక ఘనంగా OU స్నాతకోత్సవం పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఇస్రో చైర్మన్ నారాయణ్లు. 121 మందికి బంగారు పథకాలు, 1,261 మందికి PhD పట్టాలు అందజేత ఇస్రో చైర్మన్కు గౌరవ డాక్టరేట్. ఇక నీట్ PG 2025 ఫలితాలు విడుదల. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్కు మంగళవారం నీట్ PG 2025 ఫలితాలను విడుదల చేసింది. ఈ నెల 3న నీటి PG ప్రవేశ పరీక్షలు నిర్వహించగా దేశవ్యాప్తంగా 2.42 లక్షల మంది MBBS విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. MBBS పూర్తి చేసిన విద్యార్థులు మాస్టర్ ఆఫ్ మెడిసిన్, మాస్టర్ ఆఫ్ సర్జరీ,
డిప్లొమాట్ ఆఫ్ నేషనల్ బోర్డ్ పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశ కోసం ఈ అర్హత పరీక్ష రాశారు. ఇక ఇంటర్తో హెచ్సిఎల్లో ఉద్యోగం. టెక్బీ ప్రోగ్రాం ప్రారంభం. గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సిఎల్ టెక్ హైదరాబాద్లోని ఇంటర్ స్టూడెంట్లకు తమ టెక్బీ ఎర్లీ కెరీర్ ప్రోగ్రాంను అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్రోగ్రాంలో శిక్షణ, ఇంటర్న్షిప్తో పాటు హెచ్సిఎల్లో పూర్తిస్థాయి ఉద్యోగం కూడా లభిస్తుందని తెలిపింది. స్టూడెంట్లకు మొదట హెచ్సిఎల్ కెరీర్ అప్టిట్యూడ్ టెస్ట్లో అర్హత సాధించాలి. తర్వాత ఇంటర్వ్యూ, కమ్యూనికేషన్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఈ ప్రోగ్రాం మొత్తం 12 నెలలు ఉంటుంది. ఇక ఎంఈఓలుగా సీనియర్ హెచ్ఎంలను నియమించాలి. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్కు టీఎస్జీహెచ్ఏ వినతి. రాష్ట్రంలో ఇన్ఛార్జ్ ఎంఈఓలుగా ఆయా మండలాల్లోని సీనియర్ హెడ్ మాస్టర్లను నియమించాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ను కలిసి వినతి పత్రం అందించారు. కొన్ని మండలాల్లో జూనియర్ హెడ్ మాస్టర్లను ఎంఈఓలుగా, మండల్ నోడల్ ఆఫీసర్స్గా నియమించారని తెలిపారు. దీంతో సీనియర్లు అవమానంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. ఇక 48 మంది కీర్తి అవార్డులను ప్రకటించిన సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ. వివిధ రంగాల్లో కృషి చేసిన 48 మంది ప్రముఖులకు సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాలను ప్రకటించింది. ఇక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెదక్లో ఉన్నటువంటి శంకర్పల్లి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 37 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇప్పుడు ఒప్పంద ప్రాతిపదిక అన్నట్టు ఇవి చూడండి ఒకసారి. ఇక ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఆపరేషన్ సింధూర్ పాఠాలు. ఎన్సీఆర్టీ 3 నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠ్య ప్రణాళికల్లో అనుబంధ బోధనాంశంగా ఆపరేషన్ సింధూర్ను చేర్చింది. 2 మాడ్యూళ్ల రూపంలో ఈ చేర్పు జరిగింది. ఇక విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి. వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి. 3 దఫాలుగా ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాది వారే. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక 31 వరకు ఇగ్నో జూలై అడ్మిషన్ల గడువును ఈ నెల 31 వరకు పొడిగించినట్టు ఇగ్నో ప్రాంతీయ కేంద్రం డైరెక్టర్ కె రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇక మిస్ యూనివర్స్ ఇండియాగా మానికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025గా రాజస్థాన్లోని గంగానగర్ జిల్లా వాసి మానికా విశ్వకర్మ ఎంపికయ్యారు. ఈ ఏడాది చివరిలో థాయిలాండ్లో జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో భారత్ తరపున ఆమె ప్రాతినిధ్యం వహిస్తారు. ఇక అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ప్లేస్మెంట్ డ్రైవ్. స్టైఫండ్ బేస్డ్ అప్రెంటిస్ ప్రోగ్రాంలో చేరిన 200 మంది విద్యార్థులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ క్యాంపస్లో మంగళవారం విద్యార్థుల కోసం ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. రిటైలర్స్ అసోసియేషన్, స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో జరిగిన ఈ డ్రైవ్లో టాటా గ్రూప్కు చెందిన వెస్ట్ సైడ్, అపోలో ఫార్మాస్యూటికల్స్ వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా స్టైఫండ్ ఆధారిత అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంను చేరేందుకు 200 మంది విద్యార్థులకు అవకాశం కల్పించారు. అగ్రి, హార్టికల్చర్, వెటర్నరీ కౌన్సిలింగ్ ప్రారంభం. యూజీ కోర్సులో ప్రవేశానికి అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీకి సంబంధించిన యూజీ కోర్సులో ప్రవేశాలకు మంగళవారం మొదటి విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, పివి నరసింహరావు వెటర్నరీ యూనివర్సిటీ, కొండా లక్ష్మణ్ ఉద్యానవన విశ్వవిద్యాలయం యూజీ కోర్సులో సీట్లు భర్తీ చేయనున్నారు. రాజేంద్రనగర్లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియంలో కౌన్సిలింగ్ను రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ ప్రారంభించారు. ఇక ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలకు బ్రేక్. ఎగ్జామినర్ల కొరతతో పరీక్షల నిర్వహణపై ప్రభావం. దేశవ్యాప్తంగా ఒకేసారి పరీక్షలతో తలెత్తిన సమస్య. నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయంతో వైద్య విద్యార్థులు ఆందోళన. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సి ఉన్నటువంటి ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షలకు బ్రేక్ పడింది. 10 రోజుల క్రితం పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా ఈ ఎగ్జామినర్ల కొరత తలెత్తడంతో ఈ పరీక్షలపై ప్రభావం పడింది. ఎంబీబీఎస్ ఫైనల్ పరీక్షల నిర్వహణకు ప్రతి ఎగ్జామ్ సెంటర్లకు ఇంటర్నల్ ఎగ్జామినర్లు 2, ఎక్స్టర్నల్ ఎగ్జామినర్లు మరో 2 చొప్పున నియమించాలని నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఎగ్జామినర్ల కొరతతో ఎగ్జామినేషన్స్ పోస్ట్పోన్ అయ్యాయి. ప్రీ ప్రైమరీ వర్రీ. పాఠశాలల్లో సిబ్బంది కొరతతో ఇబ్బందులు. ఇన్స్ట్రక్టర్ ఆయాలు లేకుండానే తరగతులు. ఇప్పటికే 1000 స్కూళ్ళలో ప్రారంభం. ఎస్జిటి టీచర్లతోటే క్లాసుల నిర్వహణ. నోరు మెదపని స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. దాదాపు 1000 స్కూళ్ళలో ఈ అకాడమిక్ ఇయర్లో ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్స్ను ప్రారంభించడం జరిగింది.
అయితే ఎలాంటి అపాయింట్మెంట్స్ లేకుండానే నియామకాలు జరపడంతో ఎలాంటి అపాయింట్మెంట్స్ లేకుండానే మరి ప్రీ ప్రైమరీ ప్రవేశపెట్టడంతో ఎలాంటి ఆయాలు ఇన్స్ట్రక్టర్ లేకుండానే చేర్చడంతో అంత గందరగోళంగా తయారైందని మరి ఆయా పాఠశాలలు ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యాయుల బాధ్యతలు నిర్వహిస్తున్నారని వార్త ఇవ్వడం జరిగింది. ఇక 50% చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి. రిజర్వేషన్ల కోసం బీసీ ఉద్యమం ఉధృతం చేస్తాం. జాతీయ సెమినార్లో 12 మంది ఎంపీల డిమాండ్. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. ఆర్ కృష్ణయ్య. విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు 50%కి పెంచాలి. మరి ఢిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో మరి చట్టసభల్లో అదేవిధంగా ఉద్యోగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేసినట్టుగా వార్త రావడం జరిగింది. ఇక కొడంగల్లో స్పోర్ట్స్ అకాడమీ, కామన్ మెను, ఫోన్ మిత్ర పథకాలపై విద్యార్థుల సంతోషం. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, కామన్ మెనూపై ఆరా. గురుకులాల ఆకస్మిక తనిఖీల్లో కార్యదర్శి అలుగువర్షిని. ఇక ఉపరాష్ట్రపతిగా బీసీలు పనికిరారా? బీసీల ఆత్మగౌరవ పోరాట ఉద్యమం జరుగుతున్న వేళ కాంగ్రెస్ ఇండియా కూటమి నిర్ణయంపై భగ్గుమన్న బీసీ సమాజం. జస్టిస్ సుదర్శన్ రెడ్డి పైన మాకు ఎలాంటి వ్యతిరేకత లేదు. బీసీఐఎఫ్ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు. అనునిత్యం సామాజిక న్యాయం గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం ఇప్పుడు ఇండియా కూటమి పెద్దలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికకు ఒక బీసీ బిడ్డను ప్రతిపాదించగా సుదర్శన్ రెడ్డిని ప్రకటించడంతో బీసీ సంఘాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. 22న రాష్ట్ర వ్యాప్త బంద్కు ఓయూజేఏసీ పిలుపు. మోండా మార్కెట్లో దళితులపై మార్వాడీల దాడిని ఖండిస్తున్నామని ఓయూజేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి పేర్కొన్నారు. దాడిని నిరసిస్తూ ఈ నెల 22న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూజేఏసీ నాయకులు కొత్తపల్లి తిరుపతి ఆధ్వర్యంలో మార్వాడి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.